చేయని తద్వారా పొందిన సుఖం గాని, దుఃఖం గాని ఇది మళ్ళీ రిసీవ్ చేసుకుంటదనమాట. అందుకని ఇది సుఖ దుఃఖాలు భోగించడానికి పరికరంగా ఈ స్థూలాన్ని ఉపయోగిస్తూ ఉంటదనమాట. దీనిని లింగ శరీరము అన్నారు. సూక్ష్మ శరీరానికి మనకి లింగము అంటే గుర్తనమాట. మన లోపల మన భావాలను బట్టి, అంతఃకరణాన్ని బట్టి మనం ఏమనుకున్నాం ఉన్నది అని గుర్తిస్తున్నాం కాబట్టి అది సూక్ష్మ శరీరాన్ని గుర్తుగా చెప్తాం అనమాట. ఇందులో ఏముంటాయి అంటే 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటండి? చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియాలు. నోరు, చెయ్యి, కాలు, జననేంద్రియము, పురుషనాళము. 5 ప్రాణేంద్రియాలు. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనేవి ఉంటాయన్నమాట. ఇవి కాకుండా మన అంతఃకరణలో మనసు, బుద్ధి వాటితో చిత్తము, అహంకారం కూడా ఉంటాయి. మొత్తం 19 తత్వాలుగా మనం తెలుసుకున్నాము. ఈ 19 తత్వాలతో ఏదైతే కూడి ఉందో దాన్ని సూక్ష్మ శరీరం అని చెప్తాం అనమాట. నిజానికి మనము ఆహ్, మన దేహాన్ని మొత్తాన్ని కూడా 24 తత్వాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. 24లో ఒక్కటే మనస్సు ద్వారానే మిగతా అన్నీ నడపబడుతుంటాయి అన్నమాట. అందుకని ఇంద్రియాలు 24 అనే కన్నా ఒక మనసు అని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. ఇవి మనము ఏదైనా సరే మనకి ఈ సూక్ష్మ శరీరము ఎలా తయారైందో చెప్పాము. అంటే పంచీకరించక ముందు ఉన్న పంచభూతాలతో తయారైందని. ఎలా వచ్చిందో చెప్పాము. కొన్ని సత్కర్మల కారణంగా మన సూక్ష్మము ఏర్పడిందని. దేనికి పనికొస్తుంది అంటే మనం వ్యవహరించడానికి. ఇటు తిరిగితే బాహ్య ప్రపంచమైన వ్యవహారంలో కొట్టుకుపోతూ ఉంటాము. లేదా అంతర్ముఖమయ్యాము అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్తూ ఉంటాం అన్నమాట. ప్రతి మానవుడికి జ్ఞానం ఉంటుంది కదా! లేకపోవటం అంటూ ఉండదనమాట. అయితే ఆ జ్ఞానం అనేది నిజ జ్ఞానం అనేది తనను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. అంటే తన స్వస్వరూపం ఏంటి? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను? దేనికోసం వచ్చింది? అని విచారణ చేసినట్లయితే మనకి అది నిజమైన జ్ఞానంగా చెప్తాం. లేదా మనం పుట్టింది మొదలు మళ్ళీ మరణించే వరకు అనేక వ్యవహారాలు ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. మన చేత మనము జరుగు జరిపించబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పరిమిత జ్ఞానం అనమాట. ఎంత పీహెచ్‌డీలు ఎన్ని డిగ్రీలు తీసుకున్నా కూడా పరిమితం అన్నదనమాట. తను తెలుసుకోవటానికి వీలు కానిది ఏదైనా కూడా పరిమితమే. ఇవి మనకి పరిమితంగానైనా ఉంటుంది. అందరూ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణవాయువులు వాడుకోవటం వచ్చు. ఎందుకంటే మనము తెలుసో తెలియని వయసు నుంచో గూడా ఇవన్నీ మనం వాడుతూనే ఉంటాం అన్నమాట. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో మనము తినటానికి, ఉండటానికి, అన్నిటికీ కూడా ఇవి వస్తున్నాయి. అయితే అవి ఏ పద్ధతి ప్రకారం అంటే ఎవరి కుటుంబ రీత్యా ఆ సంస్కారంతో జీవిస్తూ ఉంటారు. సంఘాన్ని చూసి కొంత మార్చుకుంటూ ఉంటారనమాట. అయితే ఇవన్నీ కూడా వ్యవహారం అంతా బానే ఉన్నాం మనం. ఎందుకంటే అన్ని చోట్ల ఈ ఈ ఇంద్రియాల్ని ఏవి 15 ఇంద్రియాల్ని మనం బానే వాడుకోవటం మనకొచ్చేసింది. కానీ ఈ 15 రెండింటి మీద ఆధారపడ్డాయి. వాటికవి వ్యవహరిస్తాయా అండి 15 ఇంద్రియాలు? అవి జడము. మనం ఆంతరికంగా ఉన్న మనసు ఆదేశాలు మనసు ఆదేశించినంతలో చేసేదండి. బుద్ధి ఒక నిర్ణయం తీసుకున్నాకే వ్యవహరిస్తది. నిశ్చయాత్మక బుద్ధి అంటారనమాట. ఆప్షన్స్ చెప్పేదేమో మనసనమాట. ఈ రెండిటి మీద ఈ 15 ఇంద్రియాలు ఆధారపడి పనిచేస్తూ ఉంటాయన్నమాట. అయితే మనసు, బుద్ధి వీటికి జ్ఞానంగా వాడుకోవటం వచ్చిందా? అయితే మనము వాడుకుంటున్నాము. మనసు, బుద్ధి చెప్పినట్టే ఈ ఇంద్రియాలు వాడుకుంటున్నాం. కానీ జ్ఞానంగా వాడుకోవటం వచ్చిందా? ఇప్పుడు మన సాధనంతా ఏంటండి? జ్ఞానంగా జీవించటానికి, జ్ఞానంగా వాడుకోవటానికి. ఎందుకంటే ఏదైతే ఈ దేహంతో వచ్చిందో ప్రారబ్ధము, దాన్ని మనం ఏమీ మార్చలేము. కానీ వాడుకునే విధానం మన చేతిలో ఉంటదనమాట. మంచి చెడు నిర్ణయించుకోవటం, జ్ఞానవంతంగా బయటపడటం. ఇవన్నీ కూడా సాధన ద్వారానే సాధ్యమనమాట. ఇట్లా మనకి సహజంగా మనం వాడుకునేటప్పుడు సుఖం, దుఃఖం పొందుతూ ఉంటాం కదా! చేతిలో లడ్డూ ఉందండి. బింబ ప్రతిబింబ ఐక్యయో భాతిః ఇతి సుఖం అన్నారు. అంటే మన చేతిలో లడ్డు ఏంటి? అది బింబం అనుకుంటున్నాము. అది మన మనసులో ఇది లడ్డు అని ఐడెంటిఫై చేసాం. అంటే ప్రతిబింబించింది. మనం ఏం చేసాం? తినేసాం. అంటే 2 కలిసిపోయినాయి. సుఖం కలిగింది. సంతోషం. అంతే కదా! సుఖం కలిగింది. మనం అనుకున్నట్టు జరిగితే సుఖం. లేకపోతే దుఃఖం. కదా! అంటే అది తినటానికి వీలు కాదు. ఇది నీది కాదు. జస్ట్ చూపించాను అంతే అన్నారనుకోండి. దుఃఖం. అయ్యో! అని వచ్చేస్తుందనమాట. అందుకని ఇక్కడ కలిసిపోతే సుఖమొచ్చింది.
కలవలేదు. మామూలుగా అయితే దుఃఖం వస్తది. అది కలవలేదు అని అన్నాం అనుకోండి, అది ఎప్పుడైతే విచారణ చేస్తామో, ఎందుకు నాకు రాలేదు? ఎందుకు నేను అనుభవించాను? లేకపోతే ఎందుకు చేయలేకపోయాను? అన్న విచారణ ఫస్ట్ బాహ్యంగానే మొదలుపెట్టినట్లయితే, అది వెళ్ళి, వెళ్ళి, వెళ్ళి ఇంకా సూక్ష్మంగా మనకి అంతరాలకి తగిలే అవకాశం ఉంటదనమాట. ఇట్లా విచారణ అంటే, సరే కలిసాము, తిన్నాము, సుఖమొచ్చింది. తినలేదు, దుఃఖమొచ్చింది. ఎందుచేత అని విచారణ మొదలుపెట్టామనుకోండి. ఇప్పుడు తింటే ఏమైంది? తినపోతే ఏమైంది? సాధకులం అన్నారు. సాధకులం ఏం చేస్తున్నాం మనము? దేని మీద అంత అపేక్ష పెంచుకోవట్లే. వాళ్ళు నిజంగా ఉన్నప్పటికీ ముందు దాన్ని కట్ చేసేస్తున్నాం. మనలోని ఆశని తుంచేస్తున్నాం అన్నమాట. వైరాగ్యం కోసం. వైరాగ్యం ఉంటేనే మన సాధన సజావుగా నడుస్తది కాబట్టి. అంటే విచారణ ఎక్కడ రావాలి అంటే, ఇప్పుడు ఏమైంది? తింటే ఏమైంది? తినకపోతే ఏమైంది? అండ్ ఆ విచారణ మనకి తెలియాలండి. మనకి రుచుల దగ్గర కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తుంటదనమాట. ఎక్కువ ఈ ప్రపంచం అంతా కూడా వస్త్ర ప్రపంచం, తిండి ప్రపంచం అయిపోయింది. ఈ రెండిటి దగ్గరే మనం పడిపోతూ ఉంటాం అన్నమాట. ఇట్లా ప్రశ్న వస్తేనే విచారణ మార్గంలో అడుగులు పడతాయి. ఆచరిస్తే ప్రశ్న వస్తుంది. ఎప్పుడైతే గురువుగారు ఏం చెప్పారో దాన్ని పట్టుకొని మన జీవితంలో అప్లై చేసినప్పుడే మనకి చాలా డౌట్స్ వస్తుంటాయి అన్నమాట. చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆచరణ లేకుండా విని ఊరుకున్నాం అనుకోండి, బావుంది అలా చేస్తే బావుండు అనేసుకుంటాం. అనేస్తాం, మళ్ళీ మన పని మనం చేసుకెళ్ళిపోతూనే ఉంటాం అన్నమాట. అది సాధన అనిపించుకోదన్నమాట. అందుకే మననం అన్న పదం పెట్టారన్నమాట. పదే పదే వినటం వల్ల ఏమైద్దంటే, ఏదో ఒక రోజుకి మనకి నచ్చనిది జరిగితే దుఃఖం కింద పరిణమించకుండా విచారణతో దాని నుంచి బయటపడే అవకాశం మనకుంటుందన్నమాట. లేతే తినని ప్రతిసారి దుఃఖపడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదనమాట. అట్లా ఆచరిస్తేనే, అలా జీవిస్తేనే ప్రశ్న వస్తుంది. గుర్తించమన్నారు బింబాన్ని, ప్రతిబింబాన్ని. వాటి ఐక్యతలో సుఖం ఎలా ఏర్పడింది? అలా గుర్తించడానికి పనికి వచ్చేదే సూక్ష్మ శరీరం. మళ్ళీ దేనితో గుర్తించాలి మనము? ఆ రెండిటి ఐక్యత వలన సుఖం ఎలా వచ్చింది అన్నప్పుడు మనకి ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మళ్ళీ అదే మనసు చెప్పిద్దనమాట. అదే బుద్ధి మనకి రిజల్ట్ చెప్తుంటదనమాట. సంస్కార అనుభవం ద్వారా, గుణ అనుభవం ద్వారా బాధించబడితే అది కూడా సూక్ష్మ శరీరమే. ఒక సంస్కారం ద్వారా కొంతమందికి బ్యాడ్ సంస్కారం ఉంటది. హర్ట్ చేస్తారు ఎదుటోళ్ళని. వెంటనే మనకి బాధ కలిగిస్తది. ఆ బాధ కల్పించిందంటే ఆ సంస్కారం వలన. లేదా మనం ఎవరినైనా హర్ట్ చేయొచ్చు. లేదా గుణ ప్రేరణ. చెప్పేదే నిదానంగా చెప్పకుండా రజోగుణంతో చెప్పొచ్చు. చాలా మంది తీసుకోలేరండి గట్టిగా చెప్తే. చెప్పేది నెమ్మదిగా చెప్పొచ్చు కదా అనుకుంటాం అన్నమాట. కాబట్టి వీటి వలన బాధ కలిగింది అనుకోండి, అది కూడా సూక్ష్మ శరీరంలోనే తెలియబడతదనమాట. అంటే అదే మనసు, అదే బుద్ధి అన్నమాట. సంస్కారమన్నా, గుణమన్నా, వాసనలన్నా, కర్మలన్నా, కర్మానుభవం అన్నా, ఇవి అన్నీ కూడా సూక్ష్మ శరీరంలోనే. ఏమేంటండి? మన సంస్కారమన్నా, గుణమన్నా, వాసనన్నా, కర్మన్నా, కర్మ అనుభవం. కర్మ అనుభవించిన తర్వాత వచ్చే ఫలితం ద్వంద్వంగా ఉంటది. ఏదన్నా కూడా సూక్ష్మ శరీరమే అని గుర్తించాలి. మానవుని పరిణామం అంతా సూక్ష్మ శరీరం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు సూక్ష్మంలో ఏమున్నాయి? రాగద్వేషాలున్నాయి. దానికోసమేగా ఇంత హడావుడి చేస్తున్నాము, ఇన్ని జన్మలు తీసుకుంటున్నాము. కాబట్టి మనం పరిణామం చెందాలంటే మనం ఏం చేయాలి? మన సూక్ష్మ శరీరంలోనే మార్చుకోవాలి. అందుకే మనసుని మార్చుకోవాలన్నమాట. ముందు మనసే వేగిర పడిద్ది కాబట్టి, మనసే అటు ఇటు వెంపర్లాడకుండా, పరిగెట్టకుండా మనం ఆపే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అది ఆపటం ఏంటంటే 10 సార్లు ఆపుతాం, 11 టెంప్ట్ అవుతాము. అందుకని విచారణతో కూడి మనం చేసామనుకోండి, ఇది ఎందుకు వద్దు? ఇది ఎందుకు కావాలి? ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, నువ్వు తీపి తినకూడదు. తీపి తింటే షుగరే. షుగర్ పెరిగిద్ది. పెరిగితే ఏమైందో ఒక టాబ్లెట్ యేసుకుంటా. అది నెమ్మదిగా చాప కింద నీరులాగా 4 పార్టులు దెబ్బ కొట్టే పనుంటది. ఒక్కొక్కళ్ళకి నరాల మీద, ఒకటికి మెదడు మీద, ఒకటి కళ్ళ మీద, ఒకటికి లివర్ మీద. కాబట్టి ఈ వివరణ తెలిసాక అమ్మో! అంత పని చేస్తదా? అయితే వద్దులే అనుకుంటాం. అంటే విచారణతో ఇంక దాని మీద మనసు పోదు మనకి. తినాలి అన్న భ్రాంతి లోనవ్వమనమాట. ఇట్లాగే ఎందుకు మనకి సుఖదుఖాలు మనం ఎందుకు ఎలా రిసీవ్ చేసుకోవాలి? మన ప్రారబ్ధం ఎందుకొచ్చింది? మనం అంతకు ముందు జన్మల్లో చేసిన కర్మ ఫలమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఇది ఫేస్ చేయాల్సిందే అని మనం నిర్ణయించుకోవాలనమాట. నిర్ణయించుకున్నప్పుడు అది టచ్ చేసి వెంటనే రియలైజ్ అవుతుంటాం అనమాట. టచ్ చేస్తది దుఃఖము. వెంటనే అవును నేను చేసుకున్నయి. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఫలితాన్నిస్తాయి. అది దుఃఖంగా గాని,
సుఖంగా గాని. అందుకే ఆలోచించి చెయ్యి అని అంటుంటారు పెద్దలనమాట. ఇట్లా మానవుని పరిణామం సూక్ష్మ శరీరం మీదే ఆధారపడి ఉంది. హ్యాపీగా జీవించాలన్నా, దుఃఖమయం చేసుకోవాలన్నా గూడా ఈ సూక్ష్మమే కారణం అనమాట. ప్రశాంతంగా జీవించాలన్నా గూడా ఈ సూక్ష్మమే ఆధారం అనమాట. అందుకే దీన్నే మనం సంస్కరించుకోవాలి. ఈ బింబ ప్రతిబింబాలను గురించి విచారిద్దాం. అసలు బింబం అన్నారు, ప్రతిబింబం అన్నారు. నిన్నటి క్లాస్‌లో కూడా మనకి ప్రపంచం బింబంగా ఉంటే అది నా మనసు మీద ముద్ర పడింది. అది అనుభవించాలని కోరిక కలిగింది. అంటే కాదు గదా! నువ్వే బింబానివి గదా! నీ వల్లనే ఆ ప్రపంచం కదులుతుంది గదా! అని మన వేదాంతం చెప్తుంది. అదేంటో ఈ క్లాస్‌లో మనం వివరంగా తెలుసుకుందాం. వేదాంత ప్రశ్న ఏమంటుంది? బాహ్య ప్రపంచంలో ఉన్నది బింబం అంటావేమిటి? బింబం నేను కదా! ప్రపంచం ప్రతిబింబం కదా! అది కదా అద్వైతం చెప్పింది. అంతే కదా! మనమెవరమండి? మనము ఆత్మమే. ఆత్మ అంటే ప్రకాశము మనమే, చైతన్యము మనమే, జ్ఞానము మనమే, ఆనందము మనమే. అయితే వీటి ఆధారంగానే మనుగడ సాగిస్తుంది ఈ నామరూపాత్మకమైన దేహం. మనమేమనుకుంటున్నాము ఈ జగత్తయినా గూడా ఆ చైతన్యం ఆధారంగానే నడుస్తుంది. మనమేమనుకుంటున్నాం అదే బింబము, అదే నిజము, అది నా నా మనసులోకి తోచింది. నేను అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అసలైన ప్రశ్న మనకి ఎదురుపడిందనమాట అద్వైతం. ప్రపంచము బింబము. నా మనసులో పడింది ప్రతిబింబము. దాన్ని అనుభవించాను. అప్పుడు నాకు సుఖం కలిగింది. అనుభవించటానికి అవకాశం లేదు. వెంటనే దుఃఖం వచ్చేసింది. ఏదైనా వద్దు అంటే చూడండి పిల్లలు, పెద్దోళ్ళు కొంతమంది పెద్దోళ్ళు గూడా ప్రతి చిన్నదానికి దుఃఖపడిపోతుంటారు. ఇంత చిన్నది గూడా చేసుకోలేకపోతున్నానా అది ఇది అని. అట్లా మనకి ఈ సుఖదుఖాలు ఆనందమయ కోశంలో వచ్చినటువంటి అలలు. దీనికి కారణం ఏంటి? ఆనందమయ కోశం అంటే ఏంటండి? అజ్ఞానం. అజ్ఞానం చేత మనము నిజమైన ఆనందం ఏంటో తెలుసుకోలేక వస్తు ప్రపంచం పట్ల పరుగులు తీస్తూ ఉన్నాం అన్నమాట. ఈ సుఖదుఖాలు ఆనందమయ కోశంలో వచ్చినటువంటి అలలు. వేరే ఇంకేమీ లేవు. ఆనందమయ కోశం అనేది పెద్ద సముద్రం. నువ్వు పుడుతూనే దానితో పుట్టావు. అలలంటే అది ఎప్పటికి ఎండ్ అవుతాయండి? ఆ అలలు ఆగిపోయాక నేనెళ్లి స్నానం చేస్తానంటే ఎలా ఉంటదో, మనలో కలిగే ఈ వికారాలు గూడా అంతే అన్నమాట. ఎప్పటికి ఆగవు. మనం ప్రయత్నించి మనమే ఆపుకోవాలన్నమాట. మనం గుర్తించాలి. వాటి నుంచి బయటపడాలన్నమాట. అందుకని స్వామివారు ఏం చెప్తున్నారంటే, పుట్టిన పిల్లల్ని చూడండి. స్మాత్మరామో భవతి. కళ్ళు తెరవడు. లోలోపలే ఉంటాడు. లోలోపల ఆనందిస్తూ, నవ్వేస్తూ ఉంటాడు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. తనలో తాను రమించటం. అందుకే గృహస్థాశ్రమం తీసుకోమన్నారు. లేకపోతే ఇది తెలియనే తెలీదు. పిల్లల్ని దగ్గరగా చూస్తాం మనం. ఎందుకంటే మన దృష్టంతా వాళ్ళ మీద ఉంటదప్పుడు. అట్లా వాళ్ళెలా ఉంటారు? వాళ్ళలో వాళ్ళే ఎప్పుడూ లీనమై ఉంటారనమాట. వాళ్ళలో వాళ్ళే నవ్వేసుకుంటూ ఉంటారనమాట. అందుకే పిల్లల్ని మనం ఎప్పుడు గూడా దేవుడితో పోలిస్తుంటాం. దేవుడితో మాట్లాడుతున్నాడు అని మనం ఏవో చెప్పుకుంటూ ఉంటాం అనమాట దానికర్థం. అందుకని మనకి గృహస్థాశ్రమ ధర్మం వచ్చింది. ఎందుకని విషయ వికాసం పెరిగిపోయింది. లేకపోతే ఏమైంది బయటంతా గూడా పెళ్లి గాక ముందు వరకు మనకేంది అన్ని విషయాలు పరుగులు. ఇది కావాలి, అది కావాలి, టూర్‌లెళ్ళటం, ఇయి చేయటం, అయి చేయటం. ఇంకా ఏదో ఆనందాన్ని ఇంకా దగ్గర చేసుకోవాలని యువత పరిగెడుతూ ఉంటదనమాట. విషయ వికాసం పెరిగిపోయింది. ప్రపంచం అనుభవించటం, భోగ్య భావన బాగా బలపడిపోయింది. ఎప్పుడు చూసినా ఇప్పటికి చూడండి మళ్ళీ కొత్త వెరైటీ ఏదైనా కనిపించంగానే అది తెచ్చుకోవాలనిపిస్తది. అది కొనుక్కోవాలనిపిస్తది. అది కట్టుకోవాలనిపిస్తది. అది తినాలనిపిస్తది. అక్కడ ఒక్కటే ఐటెమ్‌ని ఎన్ని రకాలు చేసినా అదైతే బావుంటది, ఇదైతే బావుంటది. ఫ్రై అయితే బావుంటది, కర్రీ అయితే బావుంటది, కలిపితే బావుంటది. ఇట్లా మన ఆలోచనలు ఎంతసేపు భోగించటానికి సరిపడా ఆలోచనలే చేస్తున్నాం తప్ప, మనం ఏదైతే ఏంటి ఆకలికి అది వైద్యం అంతే. మ మందు లాంటిది. ఇంత కడుపున పడేసుకుందాం. మన ఆకలి తీరాలి. ఏదైతే ఏంటి అది గూడా హితంగా. మళ్ళీ రజోగుణం పెంచే విధంగా తినకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. హితంగా తీసుకోవాలి. మితంగా తీసుకోవాలి. ఈ ఆలోచన అసలెప్పుడో వదిలేసామండి. ఇంకా ఈ చిన్న పిల్లవాడిని చూడండి. ఏమంటున్నాడు అన్నీ కళ్ళు తెరవంగానే ఏది చూసినా ఆశ్చర్యమే. పిల్లల్ని మనం అందుకే బయటికి తీసుకెళ్తాం ఎగ్జిబిషన్స్‌కి వాటికి. అసలు పుట్టంగానే కళ్ళు తెరవంగానే ఎదురుంగా వాళ్ళ అమ్మని చూసాడు. ఇంకా అద్భుతాన్ని చూసినంత ఆనందం వాడికి కనిపిస్తది వాడి కళ్ళల్లో. కళ్ళు నిలిపినప్పుడు అమ్మ కనబడింది. అబ్బా! ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆనందమో వాడి మొహం చూడండి కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట. మెరిసిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మని చూడగానే లోపల నుంచి ఆనందం పొంగి పొర్లిపోతుంటది. అప్పటిదాకా దుఃఖపడతా ఉంటది. తల్లి ఎదురుంగా వచ్చి చేతులు చాచంగానే ఇంక వాడి ఆనందం మనకి తెలిసిందే.
ఇట్లా వారికి ప్రపంచంలో ఏది చూసినా ఆనందంగానే ఉంటుంది. కొత్తగా చూసే వస్తువు ఏదైనా మనకు కూడా ఆనందమేనండి. చిన్నపిల్లల్లాగా చూస్తూనే ఉంటాం. అబ్బురంగా చూస్తుంటాం అనమాట. ఆహా! ఇది కూడా కనిపెట్టేసారా? ఇది కూడా వచ్చిందా అని. బెస్ట్ ఎగ్జాంపుల్ మన సెల్లే అనమాట. అయితే మనకి వాళ్ళ అమ్మని చూడంగానే లోపల నుంచి సంతోషం పొంగిపోర్లింది. వాడి ప్రపంచంలో ఏది చూసినా ఆనందమేనండి. ఏదైనా కొత్తగా చూస్తే కళ్ళు పెద్దవిగా అవుతాయి. అబ్బా! ఇదేదో నేను తెలుసుకున్నాను. కొత్తగా నేర్చుకున్నాడనుకోండి, ఇంకా వాడికి ఆలు దిద్దిపిచ్చామనుకోండి, సొంతంగా రాయటం వస్తే వాడి మొహం చూడాలి ఎంత వెలిగిపోద్దో. అట్లా మనకు ఆనందింపజేసే అంశమే ఇక్కడ మన పెద్దయ్యేటప్పటికి ఏమైంది, అనుభవించి ఆనందింపజేసే అంశము ఏమీ కనిపించట్లేదనమాట. వావ్ అనే అంశమే మనలోంచి తప్పుకుందనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం అనుభవించడమో, మన చుట్టుపక్కల చూడటమో అన్నీ జరిగిపోయినాయనమాట. కొత్తగా ఏది మనకి కనిపించట్లేదనమాట. వస్తు విషమయ సుఖాన్ని అనుభవించగా విసుగు వచ్చేసింది. ఆశ్చర్యమే అనిపించటం లేదు. ఇంకా విశేషాలను గుర్తించే శైశవ అవస్థలు లేము. అది చిన్నపిల్లల తత్వం. ఏదైనా అంతే, బొమ్మలు ఇచ్చామనుకోండి అది చిన్నపిల్లలయి అంటాం అనమాట. మరి పూర్ణ జ్ఞానం ఎప్పుడొస్తుందయ్యా అంటే, వృత్తి రహిత స్థితిలోనే పూర్ణ జ్ఞానం వస్తుంది. అంటే నిజ జ్ఞానం కింద చెప్పుకున్నాంగా మనం. ఎట్లా అండి మనకి ఎందుకు విసుగొచ్చేసింది అనుభవించి అంటే వాటి మీద ఆలోచన లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అయి నేనెప్పుడో అనుభవించేసాను. నా చిన్నప్పుడే అయిపోయిందంటాం. మనం పెద్దయ్యాక కొన్నేళ్ల తర్వాత ఫ్లైట్ ఎక్కితే మన పిల్లలు, మన మనోళ్ళు ఇప్పుడే ఎక్కేస్తున్నారు 5, 6 ఏళ్లలోపే. అంటే మనకి ఎందుకు వాటి మీద విసుగొచ్చేసిందంటే, ఆల్రెడీ వాటి మీద మనకి అనుభవించేసాం. ఏ ఆలోచన రాట్ల వాటి గురించి. అంటే ఇక్కడ మనం ఏం పట్టుకోవాలి? ఆలోచన లేని స్థితే అని. ఏదైనా ఆలోచన ఉందనుకోండి, అది సంపాదించాలో, అది అనుభవించాలో, అది తినాలో, చెయ్యాలో అన్న ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటది. ఇంకప్పుడు బ్రహ్మం గుర్తురాడనమాట. ఎప్పుడైతే ఆలోచనలు ఆగుతాయో, అప్పుడు మన స్వస్థితికి చేరుకుంటాం అనమాట. అందుకని వృత్తి రహితం అంటే ఆలోచన రహిత స్థితే మనకి శాంతతనిస్తదనమాట. అదే మన పూర్ణ జ్ఞానం అనమాట. మరి ఆ వృత్తులన్నీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నాయి. అందుకని ఏం చేస్తున్నాం, ఆ సూక్ష్మ శరీరాన్ని సంస్కరించే ప్రయత్నం మనం చేస్తున్నాం అనమాట. సాధనా పూర్వకంగా ధ్యానం చేయటం, జపం చేయటం, విచారణ చేయటం, తదేక ధ్యానంలో ఉండటం, ఇలా అభ్యాసం చేసేటప్పటికి విషయాకార వృత్తి పోయి బ్రహ్మాకార వృత్తి వచ్చి కూర్చుంటుంది ఆ స్థానంలో. ఇప్పుడేంటి మనం ధ్యానం ఎందుకు చేస్తామండి? ఏక వస్తువు మీద దృష్టి నిలపడం, కాన్సంట్రేట్ అవ్వటానికి. లేదా జపం చేస్తున్నాం. వేరే ఆలోచనలు రాకుండా ఉండటానికి జపాన్ని పట్టుకుంటాము. అలా ఏదొకటండి విచారణ చేస్తున్నాము. ఎందుకు ఇవి ఆలోచించి మనకేమొస్తాయి? ఎన్ని సార్లు ఆలోచించినా అదే గదా! మనకి ప్రపంచ విషయాల పట్ల ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ అండి. అయి ఇంక వస్తూనే ఉంటాయన్నమాట. ఎవరితోనైనా మాట్లాడుతున్నా వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దానికి ఒకటి పిన్ చేస్తామన్నమాట. ముందు భక్తి అనేది చేస్తామన్నమాట. ఒక దైవనామన్నో, లేకపోతే ఒక జపమో, లేకపోతే ఉపదేశ మంత్రమో ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్తుంటారనమాట. మొదట్లో ఏం చేయాలి మనము? 4 పూట్ల కూర్చొని, 1 గంట, 2 గంటలు కూర్చొని 2000, 3000 చొప్పున చేస్తూ ఉంటే, ఆ గంట మనకి ఏంటన్నది మనకి తెలుస్తది. అది చేయగా ఏమైద్దంటే, రోజంతా మిగతా టైంలో గూడా ఆ నామం వచ్చేస్తూ ఉంటదనమాట. అప్పుడు ఇతరత్రా ఆలోచనలొచ్చే బదులు మనకి ఈ నామమే మనలో తిరుగుతుంటదనమాట. దాన్ని మనం అజపగా గూడా చెప్పుకుంటాం అనమాట. అట్లా వచ్చే వరకు తదేక ధ్యానంతో ఉండటం. అభ్యాసం చేసేప్పటికి మనలోని విషయాకార వృత్తి నుంచి బ్రహ్మాకార వృత్తికి చేరుకుంటాం అనమాట. అక్కడికి రావటం వరకే అండి మన తిప్పలన్నీ కూడా అనమాట. ఎందుకంటే మాయ అటు లాగుతా ఉంటది. ఆకర్షిస్తూ ఉంటది ప్రపంచం. దాని నుంచి అవసరం లేదని మనం ఇటువైపే మళ్ళిస్తా ఉంటాం అనమాట. ఎవరో పిలిచారు దానికన్నా నేను గంట సేపు సత్సంగంలో కూర్చుంటే కనీసం నన్ను నేను ఉద్ధరించుకుంటాను అని. మనం బాహ్య ప్రపంచంలో మనం అనుకుంటామండి మన వలన ఎవరినో ఉద్ధరిస్తున్నామని. ఏమీ కాదండి. ఎవరు తెచ్చుకున్నయి వాళ్ళు అనుభవిస్తానే ఉంటారనమాట. అందుకని ఆ స్థానంలో బ్రహ్మాకార వృత్తి వచ్చి చేరుతుంది. ఎలా వస్తుందమ్మా? సాధనా పూర్వకంగా ధ్యానం చేయటం, జపం చేయటం, విచారణ చేయటం, తదేక ధ్యానంలో ఉండటం అభ్యాసం చేసేటప్పటికి విషయాకార వృత్తి పోయి బ్రహ్మాకార వృత్తి వస్తుంది. అంతకుముందు విషయగా ఉన్నాము. విషయి 2 మనలోనే ఉన్నాయండి. మనలో ఉండబట్టే బయట వ్యవహరిస్తున్నాం అన్నమాట. విషయం తెలుసు. సాక్షిగా చూస్తూనే, అనుభవిస్తూనే ఉన్నాము. అనుభవించే కాలంలో దాంతో కలిసిపోతున్నాము. మనకేం తెలుసు? విషయం ఏంటో తెలుసు. మనం ఏం చేస్తున్నామో తెలుసు.
చేస్తాం సిన్సియర్గానే సాక్షిగా చూస్తూ చేస్తాము. ఎక్కడో క్లిక్ అయ్యిద్ది అనమాట. అంటే మ్యాచ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏదో మల్లెపువ్వు వాసన అనుకోండి, ఆ వాసన వచ్చిందనుకోండి, అది మనలో అది వాసన రూపంలో ఉందనుకోండి, బయట వచ్చింది, రెండు మ్యాచ్ అయ్యాయి, కలిసిపోయాం మనం. అబ్బా ఎంత బాగుంది అని వెంటనే ఆ స్మెల్ పేలవటం అలవాటు అనమాట. అలాగే తినేదైనా ఏదైనా కూడా అలా కలిసిపోతుంటాం. వ్యక్తులతో అయినా అంతే. ఇక ట్రైన్లో ఎవరో వస్తారండి, అప్పుడిప్పుడే పూర్వ సంస్కారాలు రీత్యా ఇంకా అంతే. గంటల తరబడి మాట్లాడేసుకుంటానే ఉంటాం. దీపోయిన తర్వాత ఎవరి దారాలదే. అంటే అక్కడ కలిసిపోవటం అనేదనమాట. అంటించేసుకుంటున్నాం అనమాట. అక్కడే జాగ్రత్తగా ఉండాలనమాట. మాట్లాడేటప్పుడు అలాగే మనం వచ్చే మాట సాత్వికంగానే రావాలి. ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు, మనం తినేటప్పుడు, మనం వ్యవహరించేటప్పుడు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా చూసుకుని చేయటం ద్వారా మనం అధిగమిస్తామండి. పెద్ద కష్టమేం కాదండి. పంచ విషయాలంతే. 5 విషయాలని దృష్టిలో పెట్టుకుంటే, ఈ విషయాలు వచ్చినప్పుడు నేనెక్కడ కలిసిపోకూడదు అన్నది మనకి బాగా ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనకి వృత్తిరహితం కావాలంటే తినేవాడు, తినబడేది, తినడం లేదు. 3 ఉంటాయి కదా! ఏదైతే తింటున్నామో ఆ వస్తువు ఉంటది. తినేవాళ్ళం మనం ఉంటాము. తినటం అనే క్రియ ఉంటదనమాట. ఈ 3 ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆలోచనలొస్తానే ఉంటాయి. ఇది ఇంకొంచెం ఇలా ఉంటే బావుండేది. ఇంకొంచెం ఉప్పేస్తే బావుండేది. ఇంకొంచెం కారమేస్తే బావుండేది. ఇట్లా ఏదో రకమైన ఆలోచన ఎప్పుడుంటాయి? ఇక్కడ తినేది, తినబడేది, తినబడేవాడు, తినడం అనే క్రియ ఉన్నప్పుడే ఈ ఆలోచనలొస్తాయనమాట. ఎవరు తింటున్నారు? ఏదో ఆకలయింది, ప్రాణానికి ఆకలి. ఇంత ముద్దేసుకుంటే సరిపోద్ది గదా! అన్న వైరాగ్యం మనలో జొప్పించగలిగితే జన్మ ధన్యమైపోతుందండి. మనం ఇంకో విషయం మాట్లాడుకోవాల్సిన అవసరమే రాదనమాట. ఈ 3 లేవని నిరూపించబడాలి. ఎక్కడ నిరూపించబడాలండి? మన నిత్య జీవితంలో. స్వానుభవంగా నిరూపించబడాలి. నిరూపించబడినప్పుడు ఏదైతే ఏంటండి, ఆకలి తీరటం లేదా? పంచభక్ష పరమాణాలు 4 రకాల కూరలేసుకుంటేనా, ఒక కూరేసుకొని అన్నం తినింది పెరిగేసుకుంటే అయిపోదా? మనం అలా ఆలోచించగలిగితే అండి, దేని మీద ఆశ ఉండదనమాట. ఆటోమేటిక్‌గా ఏదున్నా పర్వాలేదు. ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాం గదా! మనకంటూ ప్రత్యేకమైన ఆల్రెడీ గృహిణులకి ఆలోచన ఉండదు. మనకంటూ సొంతంగా ఏమన్నా చేసుకోవాలని ఉండదు. ఇంకా ఇప్పుడు ఇంకొంచెం వైరాగ్య భావంతో ఉంటాం అనమాట. ఇట్లా మనకి జాగ్రత్తగా స్వానుభవంలో, జీవితానుభవంలో నిరూపించబడాలి. వ్యష్టి సమిష్టి భేదంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆనందమయంగానే ఉంటుంది అని గుర్తించాలి. ఎందుకు అంటే ఆనందో బ్రహ్మ ఇతి ఉచ్యతే. అంటే దాని ఉనికి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆనందం నుంచే వచ్చింది. ఉన్నదే బ్రహ్మము అన్నది మనకు అక్కడ తెలియబడతదనమాట. ఎలా ఉందంట? ఉనికి సమస్తము కూడా ఆనందమయంగానే ఉంది. ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆనందం నుంచే వచ్చింది. ప్రపంచంగా ఉన్నది కూడా ఆనందమే. బ్రహ్మం గురించి తెలుసుకోవాలి అంటే ఆనందమే బ్రహ్మము యొక్క వ్యక్తీకృత లక్షణము. మనం ఎవరమైనా ఆనందాన్ని చూస్తున్నాం ఎదుటి వాళ్ళలో గాని, మనలో గాని. అదే బ్రహ్మమని గుర్తించాలి. బ్రహ్మము వ్యక్తమైతే ఆనంద రూపంలో ఉంటది. మనం ఏం చెప్పుకున్నాం మనం? జ్ఞానము. జ్ఞానం ఎలా ఉంటది? వ్యక్తమైతే ఆనంద రూపంలోనే వస్తది. అది ఇన్నర్‌గా ఉంటది. అలాగే ఉన్నది బ్రహ్మము. బ్రహ్మ లక్షణాల్లో ఇవన్నీ ఒక్కటే గదండీ! మన కంటికి కనిపించాలి అంటే వ్యక్తమైందంటే ఆనందంగా వ్యక్తమయ్యాడు బ్రహ్మము. అట్లా అవ్యక్తంగా ఉన్నప్పుడు అది జ్ఞానంగా ఉంది. ఆ జ్ఞానం వ్యక్తమైతే ఆనందం. అంటే జ్ఞానం యొక్క వ్యక్త స్వరూపమే ఆనందం. సర్వులను ఆనందాన్ని కలిగించేటువంటిదేదో అదే జ్ఞానం. అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటిదే ఏదైతే మాట్లాడతామో అదే మనం జ్ఞానంగా జీవించటం. ఏ వ్యక్తిని మాట ద్వారా గాని, చూపు ద్వారా గాని, బిహేవియర్ ద్వారా గాని నొప్పించకుండా జీవించగలిగితే అంతకన్నా జ్ఞానవంతంగా జీవించడం అనేది ఉండదండి. అదే మనల్ని పై స్థితులకి తీసుకువెళ్తదనమాట. సర్వులను ఆనందం కలిగించేటువంటిదేదో అదే జ్ఞానం. అందువలన అమ్మవారి యొక్క బిందు స్థానాన్ని సర్వానందమయ చక్రమని పేరు. అంటే ఈ బ్రహ్మాండమంతా ఆనంద స్వరూపమే. ఈ పిండాండమంతా ఆనంద స్వరూపమే. నీ స్వరూపమే ఆనందము. ఆఖరికొచ్చేటప్పటికి అందులో భాగమేగా మనం. బ్రహ్మాండంలో భాగమే పిండాండం. పిండాండంలో భాగమే వెష్టి కదా! అంటే మనమే ఆనంద స్వరూపము. ఇలా గుర్తించాలి. వెష్టి సమిష్టి భేదంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆనందమయంగానే ఉన్నది. దాని ఉనికి ఆనందం నుంచే వచ్చింది.
ఆనంద స్వరూపం. ఆనందాన్ని కోరుకునే కదండి వ్యవహారాలంతా జరుపుతున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఆలోచనలతో చేస్తున్నాం, ఆయన సంకల్పించుకొని బ్రహ్మం గారు సృష్టి చేశారు. ఆనందం కోసమే కదా అతను ఆనందిస్తూ ఉంటాడనమాట. ఈ జీవులన్నీ ఏం చేస్తున్నారో, ఈ సమిష్టి వ్యవహారం అంతా ఏంటా అన్నది అతను ఆనందం కోసమే చేశాడనమాట. అయితే ఇక్కడ మనకి ఆత్మ లక్షణాలు ఎలా అంటే సత్తులో ఏమేమి ఉంటాయి? చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందం అనే లక్షణాలు ఉంటాయి. అంటే ఇందులో సత్తు లోపల ఉన్నది, జ్ఞానము లోపల ఉన్నది, ప్రకాశ చైతన్య ఆనందాలు లోపల బయట ఉన్నాయి. లోపల ఉన్నదేమో మనం సెర్చ్ చేస్తేనే కనిపిస్తాయండి, బయటకు వ్యక్తమైన ఏమో గుర్తించగలుగుతాం అన్నమాట. అందుకనే మనం ఎప్పుడు చైతన్యాన్ని గుర్తించాలి, ప్రకాశాన్ని గుర్తించాలి, మనం ఆనందాన్ని గుర్తించాలి అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఇవి మనకి మనకి తెలిసింది ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అండి. మనకి ఏదైతే తెలుసో దాని ద్వారా గుర్తించే విధంగా తెలియని దాన్ని గుర్తించడానికి ఎగ్జాంపుల్ గా వాడుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే అసలు ఈ అర్ధ సత్యం కింద ఈ పరమాత్మని ఇవన్నిటిని కూడా మన లక్ష్యం తీసుకువెళ్ళటానికి క్రియేట్ చేసినవి అన్నమాట, సాధనలో భాగంగానే అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ప్రకాశ చైతన్య ఆనందం లోపల బయట ఉంటుంది. సత్ జ్ఞానం వాస్తవానికి మాట్లాడితే ప్రపంచం కూడా జ్ఞానమే. ఎందుచేతంట, జ్ఞానం చేతనే పంచభూతాలు పంచీకరించబడ్డాయి, పంచమహాభూతాలు పంచీకరించబడ్డాయి. అప్పుడే సృష్టి అంతా వచ్చింది. సృష్టికి వెష్టికి ఆధారము జ్ఞానమే. మనం జీవించాలి అన్నా, మనం సృష్టి చేయాలన్నా, ఏదైనా ఇప్పుడు జ్ఞానం లేకపోతే, ఇప్పుడు వంట చేస్తున్నాం అండి, జ్ఞానం లేకపోతే ఏదేది చేస్తున్నామో తెలియదు కదా. అంటే ఏదైనా ఒక వస్తువు తయారు చేసినా, ఒక వంటకం చేసినా అన్ని జ్ఞానంతో చేసినవే. వెష్టిగా చూస్తే జ్ఞానంతో వ్యవహరించినవే. అలాగే బ్రహ్మాండం కూడా, పంచభూతాలు కూడా జ్ఞానం వల్లనే పంచీకరించబడ్డాయి. జ్ఞానం చేతనే సృష్టి వచ్చింది. సృష్టికి ఆధారం జ్ఞానమే. జాగరూకులమై గమనించాలి. అంటే ఏదో నడిచిపోతుంది, పుట్టాము, మనతో పాటు సమాజంతో పాటు వాళ్ళు అలా ఎలా చేస్తున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, పెరుగుతున్నారు, వ్యవహరిస్తున్నారు, ఏవేవో మనం కూడా అలాంటి వ్యవహారాలు చేస్తున్నాం. ఆ పెళ్ళిళ్ళని అవని ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం తప్ప విచారణ అనేది మనలో లేదు. కాబట్టి ఇదంతా కూడా జ్ఞానము అన్నది మనము గుర్తించలేకపోతున్నాం అన్నమాట. జాగరూకులమై గమనించాలన్నమాట. ఒక సత్తులో మాత్రమే ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఫైనల్ గా ఏంటండి, సత్తులోనే ఏమున్నాయి మనకి ఇక్కడ, చైతన్యము, ఆనందము, ప్రకాశము లక్షణాలు అనేవి, జ్ఞానము అనేవి కూడా అంతర్భూతమై ఉన్నాయి. సత్తులోనే అంతర్భాగమే ఈ 5 లక్షణాల్లో. సత్ అనేది మనము మెయిన్ గా తీసుకుంటే దీనిలో అంతర్భూతంగానే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి అన్నమాట. దాన్నే మీరు వెష్టిగా ఆత్మనండి, సమిష్టిగా బ్రహ్మమనండి. జ్ఞానం చేతనే పంచీకరించబడ్డాయి. ఒక్క సత్తులో మాత్రమే ఇవన్నీ కలిసి ఉన్నాయి. బాహ్యము, అంతరం అనే భేదం అంతా కూడా సత్ అన్న స్థితిలో ఉండదు. ఎప్పుడైతే వీటిని గుర్తించుకుంటూ వ్యవహరిస్తామో మనము, సత్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా బాహ్య అంతరం అనేది ఉండదన్నమాట. అంటే అప్పుడు మనం ఉండమా అంటే, మనం మన ప్రారంధం అయ్యే వరకు మన దేహం ఉంటదన్నమాట. కానీ ఈ దేహం కేవలం కర్మల చేత వచ్చింది అన్నది గుర్తించగలుగుతాం అన్నమాట. మనము బ్రహ్మంగా నిలబడి ఈ వ్యవహారాన్నంతా చూడగలుగుతాం అన్నమాట. ఇట్లా మిగిలినవన్నీ జ్ఞానం అనుభవానికి వస్తుంది, ప్రకాశం అనుభవానికి వస్తుంది, ఆనందం అనుభవానికి వస్తుంది, చైతన్యం అనుభవానికి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ అనుభవాన్ని మనము గుర్తించట్లేదండి. అనుభవానికి వచ్చేసింది ఆల్రెడీ. నేను చెయ్యి లేపుతున్నానంటే చైతన్య ఆధారం. నా కళ్ళకి సెల్ కనిపిస్తుంది అంటే ప్రకాశం ఆధారము. నాకు సంతోషం కలుగుతుంది. ఇందాక స్వామివారి గురించి మాట్లాడుకుంటున్నాం అండి. అది తెలియని ఆనందం అండి. మాట్లాడే వాళ్ళలో, చెప్పే వాళ్ళలో ఆనందం తెలుస్తుంది, వినే వాళ్ళలో ఆనందం తెలుస్తుంది. అది మనం చెప్పలేము, అనిర్వచనీయం అంటాం గదండీ. అంటే ఆనందం వ్యక్తమవుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుల్ని తలుచుకుంటే ఆనంద లక్షణమే గదా! అంతా ఆయన ఆనందమే గదా! అందుకే మనలో ఆనందం వ్యక్తమవుతుందనమాట. ఆయన్ని చూసినా ఈ కళ్ళకి ఆనందమే, మాట్లాడినా ఆనందమే, మాట్లాడుకున్నా ఆనందమే అన్నమాట. అట్లా ఆనందం వ్యక్తమవుతుంది. మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. మనం కదలిక కారణమైన చైతన్యాన్ని గుర్తించలేకపోతున్నాం. ప్రకాశం ఉంటేనే, అంటే కాంతి ఉంటేనే కనిపిస్తాయని తెలుసు. కానీ దానికి ఆధారం ఏంటి అన్నది మనము అనుకోవటం లేదనమాట. తలుచుకోవటం లేదు. మనం చెప్తాం ఎవరైనా హెల్ప్ చేస్తే మనం కృతజ్ఞతగా ఉండాలి, తలుచుకోవాలని ఎలా అనుకుంటామో, ఇది అత్యంత మూలమైనదనమాట. మూలాన్ని గుర్తెరుగుతూ మనం జీవించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదనమాట.
ఇట్లా మనకి చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనందాలు సత్తులోని అంతర్భాగము అంశీభూతాలు వేరుగా లేవు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా గుర్తిస్తారు. ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఎన్నో రకాలుగా తల్లిగా, చెల్లిగా, అన్న అలా భార్యగా, ఇట్లా అత్తగారుగా ఎన్నో ఉంది. అమ్మమ్మ, ఇట్లా తాతమ్మ ఇన్నున్నయి. అరే ఎలా ఆ ఒక్కతే కదా! అట్లా వ్యక్తీకరణకొచ్చేటప్పటికి అలా ఈ లక్షణాలు సత్తులోని అంతర్భాగమై ఉన్నాయన్నమాట. అనుభవము, అనుభవించేవాడు, అనుభవించబడేవి అన్ని వీటిల్లోనే ఉన్నాయి. అవి లేకుండా మనం లేము. జడ పదార్థంతో సమానం అన్నమాట. సత్తన్న స్థితిలో ఈ 3 అనేవి లేవు. చిత్తన్న స్థితిలో ఈ 3 ఉన్నాయి. సత్తులోకొచ్చేటప్పటికి కేవలము సత్ అంటే బ్రహ్మమే ఉన్నది. చిత్ అంటే చైతన్యం. చైతన్యం అంటే కదలికకి కారణము. ఇక్కడికొచ్చేటప్పటికి ఈ 3 ఉన్నాయి. ఆ చైతన్యం ఆధారంగా ఈ 3 వ్యవహరిస్తున్నాయన్నమాట. ఎందుచేతన అంటే దానికొక ఆకారం లేదు. చైతన్యం అంతటా వ్యాపకమై ఉంది. ఎందులో చేరితే అదిగా భావిస్తున్నాం అన్నమాట. అనుభవ స్థితిలో ఆనందం ఉంది. సచ్చిదానంద స్వరూపః ఇది మన లక్షణం. మన లక్షణం ఏంటండి? సచ్చిదానంద స్వరూపః. సూక్ష్మ శరీరం తల్లి గర్భం నుంచే పనిచేస్తుంది. ఈ స్థూల శరీర నిర్మాణం చేపట్టే పని అంటే బాధ్యత తనకు కావలసి వచ్చినట్లుగా సూక్ష్మ శరీరమే చేస్తుంది. మన అందం గాని, ఆరోగ్యం గాని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ సూక్ష్మ శరీరము ఈ స్థూలాన్ని తయారు చేసుకుంటుంది తనకు కావాల్సిన విధంగా. ప్రపంచం నీకు సరిపడనంత వరకే ఈ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఉంటేనే నువ్వు సుఖంగా ఉంటావు. అంతే గదండీ! మన లిమిట్స్ దాటి ఎప్పుడైనా వ్యవహరించినప్పుడు తర్వాత మనమే ఓపోదాం. అనవసరంగా కలుగజేసుకున్నాను, అనవసరంగా ఎక్కువ ప్రేమ పెంచేసుకున్నాను. ఇవన్నీ మనం జీవితంలో వింటూనో, మనం స్వానుభవంలో అనుకుంటూనో ఉంటాం గదా! అంటే ఎంత మేరకు అంత మేరకే. ఏది లిమిట్స్ దానికి. దానికి గూడా మనకి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? చెయ్యి, ప్రేమించు, ఆనందించు, లక్ష్యం పెట్టుకో, కోరిక పెట్టుకో. కానీ ఇది లేకపోతే నేను ఉండలేను అన్న భావన వద్దు. ఇంకొకటేంటి ఫలితం పట్ల నీకు హక్కు లేదు. చేయటమే నీ పని. ఫలితం పట్ల నువ్వు ఆశపడకు. ఆశపడితే సుఖదుఖాలకు లోనవుతాం అన్నమాట. ఇట్లా మనకి జాగ్రత్తగా అవసరమైనంత వరకే సంబంధపడేట్లుగా చేసేదే ఈ సూక్ష్మ శరీరము. సంబంధ బాంధవ్యాలు కానియండి, వ్యవహారం కానీ ఏదైనా సరే, ఇప్పుడు మనకి తెలిసింది ఈ పాయింట్ దగ్గర కూర్చొని మన జీవిత అనుభవాల్లో మనం కొన్ని ఏరుకొని మనం విచారణ చేద్దామండి. అప్పుడు ఖచ్చితంగా తెలుస్తది. అవును. ఇక్కడ నేను అతిక్రమించాను. అందుకే నాకు అనవసరమైన దుఃఖం కలిగింది. ఓకే. దీన్ని నేనిక్కడికి కట్ చేసుకోవచ్చు. ఎంత వరకో అంతవరకండి. ఏదైనా సరే, ఆ లిమిట్స్ మనం పెట్టుకున్నట్లయితే ఓకే. రిజర్వ్డ్ అని పేరొచ్చు. ఎవరేమనుకున్నా అనుకుంటారంటే రెండోది ఉందనే గదా మనం యాక్సెప్ట్ చేసినట్టు. అనుకోవటంతో పని పెట్టుకోకూడదండి. మనం చేసేది మనం బాధ్యతాయుతంగా ఉండాలి అన్నది మనం ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలన్నమాట. మన కర్తవ్య కర్మలకి దూరం కాకూడదు. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే హెల్ప్ చేసే తీరాలి. మన కళ్ళ ముందు జరిగిపోతుంటే వదిలేస్తే అది కూడా పాపమే అన్నమాట. ఇట్లా మనకి అవసరానికి మించి వెళ్ళిపోయామనుకోండి. ఇప్పుడేమైంది? కారణ శరీరం. ఆ కారణంతో ఈ సూక్ష్మం మళ్ళీ స్థూలాన్ని తెచ్చుకుంటది. ఇదే గదా ముందు క్లాసుల్లో మనం తెలుసుకుంది. కాబట్టి మనం ఇప్పటికైనా సాధన పేరు చెప్పుకొని కనీసం, కనీసమన్నా పాటిద్దాం. ఇంకా ఎందుకు మించిపోయావు అంటే, మరలా ఎందుకు దాటిపోయాము అంటే, ఎందుకు సూక్ష్మ శరీరం ఎంతవరకో అంతవరకే సంబంధ బాంధవ్యాలను నిలిపి ఉంటది. ఎందుకు దాటిపోయి కారణ శరీరం దాకా తెచ్చుకున్నావు నువ్వు అంటే, ఇక్కడ మోహం చేత. అంటే ఇది లేకపోతే నేను ఉండలేను. అవిద్య చేత అంటే తెలివి తక్కువతనం. అంటే ఎందుకు అవసరం లేక బంధించబడ్డావు అంటే కర్మ చేత. నా కర్మ అని తల కొట్టుకుంటాం చూడండి అప్పుడప్పుడు. పొరపాటున చేసేస్తాం అంతే. అంటే దాని ఫలితం అనిపించాల్సిందే గదా! కాబట్టి ఎందుకు అవసరం లేక బంధించబడ్డావు అంటే కర్మ చేత. కర్మ బంధంలో చిక్కుకుపోయాం. ఎందుకలా అయ్యావు అంటే అజ్ఞానం చేత. తెలియక చేశానండి అంటాం. కదా! అసలు చూడండి ఎంత రియాలిటీగా అనిపిస్తుందో మన జీవితానికి. ఇప్పటికైనా మనము మార్చుకోవాలన్నమాట. మరి ఈ సూక్ష్మ శరీరం జ్ఞానం చేత కదా నడపబడాలి. తెలివిగా వ్యవహరించబడాలి. తెలివిగా ఉండాలి కదా! మరి ఆలోచన మనకెప్పుడైనా వచ్చిందా? పోనీ ఇప్పటికి మనకి తెలివి లేదండి. మన వయసు మనకి అనుభవాన్ని నేర్పిస్తుందిగా.
మనకి పిల్లలు చెప్పే ప్రయత్నం అదే కదా చేస్తాం. ఓకేరా నువ్వు బాగా చదువుకున్నావు, మాకన్నా తెలివిగలవాడివే. కానీ మాకు అనుభవం అంటూ ఒకటి ఉంది కదా! అందుకని వినాల్సిందే అని చెప్తాం మనం. అట్లా జ్ఞానం చేత కదా వ్యవహరించాలి. ఈ ప్రశ్న మనకి రావాలండి. మనం సాధన పూర్తి చేసుకోవాలంటే ఈ ప్రశ్న మనకి వచ్చే తీరాలన్నమాట. అంటే జ్ఞానం చేత కదా నడపబడాలి. స్వరూప జ్ఞానం చేత కదా నడపాలి. మళ్ళీ జ్ఞానం అంటే బాహ్య ప్రపంచ జ్ఞానం కాదండి. అది అతి తెలివికెళ్ళిపోతుందన్నమాట. అంటే నా లక్ష్యం ఏంటి? నా వ్యవహారం ఏంటి? ఇది నిమిత్తము. ఇవన్నీ నిమిత్త కారణంగా చెయ్యాలి. నిమిత్త మాత్రంగా చెయ్యాలి. నేనెందుకు ఇన్వాల్వ్ అయిపోతున్నాను? నా లక్ష్యం అది కదా! దానికి సంబంధించిందయితే ఓకే. నేను రెడీగా ఉంటాను. అన్నది మనకి స్ఫురించాలన్నమాట. కానీ అజ్ఞానము, అవిద్య, మోహము, కామము, కర్మము, సూక్ష్మ శరీరం ఈ 5టికి లొంగిపోయిందండి. అంతే కదా! దాసోహం అయిపోయింది. వద్దు వద్దు అనుకుంటానే మళ్ళీ అదే పని చేస్తానమాట. అరెరే! ఎప్పుడో అనుకున్నా గదా! అన్నిట్లో వేలు పెట్టకూడదని, అన్నిటికి ముందుకెళ్ళకూడదని, అన్నిటికి అడగకుండా సలహా ఇవ్వకూడదని. ఇవన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. అనుకుంటానే ఉంటాం. ఎందుకని అంటే ఈ పై కారణాలనమాట. ఏంటండి? అజ్ఞానం, అవిద్య, మోహం, కామం, కర్మ. ఇట్లా అప్పుడే స్వరూప జ్ఞానం మరుపుకొచ్చేసింది. అంటే గుర్తించలేకుండా పోయాం. మరుపుకొస్తే పర్వాలేదండి. ఏదో ఒక రోజు గుర్తొస్తది. కానీ ఏమైపోయాము మనము అసలు గుర్తించనే లేకుండా అయిపోతున్నాం. అలాంటిదొకటుందనే మనకి తెలియట్లేదనమాట. మలిన సత్వ ప్రధానం కనుక ప్రపంచ జ్ఞానంను కలుగజేసి విషయములందు మనసును ప్రవేశింపజేస్తుంది. అవిద్య కారణ శరీరము సుషుప్తి ఆనందమయ కోసం అంటారు. అవిద్య అంటే ఏంటంటే మలిన సత్వం కాబట్టి ప్రపంచం అంతా కూడా ఎలా అండి మలినపు ఎరుక ద్వారా మనం జగత్తును చూస్తాం కదా! అట్లా మలిన సత్వంలో అధిష్టానం ప్రతిబింబించబట్టి మనకి జగత్ ఏర్పడింది. అందువలన ఏమైంది అందులోకి మనసుని ప్రవేశింపజేస్తున్నాం అన్నమాట. చేసేటప్పటికి అదే ఆనందమయ కోసం, అదే అజ్ఞానం, అదే మనకి కారణ శరీరం అయిపోయిందనమాట. చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనందాలు బయట లోపల కూడా ఉన్నాయి. అట్లే బయట లోపల ఆకాశమే ఉంది. అంటే మనకి తెలిసింది ఏంటండి? మనం ఆకాశాన్ని మనం గుర్తుపడతాం బాహ్యంగా. దానికి ఎగ్జాంపుల్ మనకి ఆకాశాన్ని తీసుకుంటున్నారనమాట. కుండ బయట ఆకాశం, లోపల ఆకాశం వేరుగా ఉన్నాయా? లేదు గదా! ఒకటే గదా! కుండ పగిలేస్తే ఉన్నది ఒకటే ఆకాశం అని తెలుస్తది. అంటే కనిపించిన ప్రతి కుండని పగలేయలేం కదండీ! అంటే అర్థం ఏంటి? అది ఇది ఒకటే అని గుర్తించటమే జ్ఞానం అన్నమాట. వేరుగా ఉందని భ్రాంతి చెందాము. దేనివలన? అజ్ఞానం, అవిద్య, మోహం, కామం, కర్మ చేత. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈ సూక్ష్మ శరీరాన్ని వృత్తి చేత, అజ్ఞానం చేత, మోహం చేత, కర్మ చేత, విషయం చేత, విద్య చేత, కామం చేత మనకి ప్రేరేపించబడుతూ, వాటిలో చేరిపోతూ, వాటినే అనుభవిస్తూ, వాటిలోనే సుఖదుఖాలనే సత్యం అనుకునే భ్రాంతికి లోనైపోయాం కాబట్టి, ఇన్ని రకాలు మనల్ని సూక్ష్మ శరీరం ద్వారా మనం అనుభవిస్తూ, ఆ భ్రాంతిలోనే ఉండి, ఆ భ్రాంతిలోనే జీవిస్తూ, మళ్ళీ జన్మల్ని తెచ్చుకుంటూ ఉన్నాం అన్నమాట. వృత్తి చేత, ఆలోచనల చేత. ఆలోచన చాలా ప్రమాదం అండి. అన్నిటికన్నా చేసిన దానికన్నా ఆలోచన ప్రమాదం అన్నమాట. విషయము. ఏ విషయం చూసినా దానికి లొంగకూడదు. అజ్ఞానం చేత తెలియనితనం, అవిద్య చేత ఆటోమేటిక్‌గా ప్రపంచ భ్రాంతి ఉంటే అజ్ఞానం, అవిద్య అన్నమాట. మోహం చేత అది పొందాలనే కోరిక చేత అన్నమాట. కామం చేత, కోరికతో, కర్మ చేత వ్యవహరించేటప్పుడు కూడా తప్పులు దొర్లుతాయన్నమాట. ఇవన్నిటి వలన మన సుఖదుఖాలే సత్యము. మనిషి అయిన తర్వాత సుఖం, దుఃఖం ఉండకుండా ఉంటదండి? ఉంటది కదా! ఇదొక పెద్ద వేదాంతంగా మనం మాట్లాడుకుంటాం అన్నమాట. నిజమైన వేదాంతం ఏంటి? 2 ఒకటేరా బాబు అని చెప్తున్నాయి. మనం ఏం చేస్తామంటే మనిషి అయిన తర్వాత దుఃఖం ఉండదా అండి? ఉంటది. ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి, బయటికి రావాలి. భగవంతుడు మనకి మరిపిచ్చింది ఎందుకండి? మర్చిపోవడానికే. మనం ఎంత పెద్ద సమస్యొచ్చినా ఇలాంటి వేదాంత వాక్యాలు మాట్లాడుకుంటాం అనమాట. అసలైన వేదాంత వాక్యాలు మరుగున పడిపోతాయన్నమాట. ఇట్లా భ్రాంతికి లోనైపోయి మనం వ్యవహరించడం చేత ఇట్లా ఇబ్బందులు పాలవుతున్నాం అనమాట. దీన్ని భ్రాంతి రహితం చేయటమే సాధన. కాబట్టి మన సాధన ఎలా ఉండాలి? ఈ భ్రాంతి నుంచి బయటపడటమే మన సాధన. ఈ భ్రాంతులు ఎవరికీ అంటే స్థూలం జడం కదా! ఈ భ్రాంతులన్నీ సూక్ష్మ కారణ శరీరాలకే ఉన్నాయి. ఎందుకంటే చెయ్యికి చెప్పినా, కాలుకి చెప్పినా, దేనికి చెప్పినా అవేమీ చేయలేదు. విన్నాయో లేదో గూడా మనకి తెలీదు. కాబట్టి మన సాధనంతా ఈ సూక్ష్మ శరీరానికే. ఈ సూక్ష్మాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో కారణం దాకా మనం వెళ్ళవలసిన అవసరం మనకి రాదనమాట. కాబట్టి సాధనంటే జ్ఞానయోగ మార్గంలో ఆత్మ విచారణ. అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని బాగా విచారించి చూసి
సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలతో ఈ సూక్ష్మ కారణ శరీరాలను ఉపయోగించాలి. ఇలా పరిణామం చెందించాలి, మార్పు చేయాలి. ఎలా మార్పు అంటే మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో ఏది కనిపించినా ప్రకాశ లక్షణంగా గుర్తించాలి. ఆ ప్రకాశమే నేను అనుకోవటం మర్చిపోకూడదండి మళ్ళీ. అలాగే చైతన్యం కదలిక అంటే ఏదైనా కదలిక వచ్చిందంటే చైతన్యాన్ని కదా, నా వల్లనే ఇది కదులుతుంది కదా అన్న భావన. లేతే నా చేయి కదులుతుందంటే ఆ చైతన్యం ఆధారంగా ముందు నేను అనుకోపోయినా ముందు చైతన్యం అని గుర్తిస్తే చాలండి. తర్వాత ఉనికి, ఉండుట అనేది నేను ఇంకా ఉన్నానంటే ఈశ్వరానుగ్రహమే కదా. అట్లా వాటిని గుర్తుపడితే, ఈ మూడిటిని గుర్తుపడితే ఆటోమేటిక్‌గా మనం జ్ఞానంతో వ్యవహరించినట్టనమాట. అనుభవానికొచ్చిందనుకోండి సంతోషం మనకి వెంటనే ఆహా! నేను నిలదొక్కున్నా, సాక్షిగా ఉన్నాను అన్నది మనకు కలుగుతా ఉంటదనమాట. ఇట్లా మనం మార్చేసుకుంటూ రావాలండి. మిగతాది రేపు కంటిన్యూ చేద్దామండి. హరి ఓం.